సో క్వశ్చన్ ఏంటో జాగ్రత్తగా చూడండి నాన్న. ఇఫ్ ద పాయింట్స్ ఏ 6,1, బి 8,2, సి 9,4 అండ్ డి P,3 నాన్న 4 పాయింట్స్ ఇచ్చారు, ఏ బి సి డి. ఓకేనా? ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్. ఈ 4 పాయింట్స్ కూడా ఒక ప్యారలలోగ్రామ్ యొక్క వెర్టిసెస్ అంట. ఓకేనా? అయితే టేకెన్ ఇన్ ఆర్డర్, ఈ 4టిని ఒక ఆర్డర్లో తీసుకోండి అన్నాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి. ఏం కనుక్కోమన్నా? వాల్యూ ఆఫ్ పి. పి వాల్యూను ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో వాడే లెక్కలో ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు? ప్యారలలోగ్రామ్ అన్నాడు. కాబట్టి ప్యారలలోగ్రామ్ డయాగ్రామ్ వేసేద్దాం. ఓకేనా? ఇదిగోండి, ఇది ఒక ప్యారలలోగ్రామ్. ఓకేనా? సో దీని యొక్క వెర్టిసెస్ అన్నాడు కదా. సో ఇది ఏమవుతుంది? ఏ 6,1 అవుతుంది. ఇదేమవుతుంది? బి 8,2 అవుతుంది. ఇదేమవుతుంది? సి 9,4 అవుతుంది. ఇదేమవుతుంది? డి P,-3 అవుతుంది. ఓకేనా? సో వాడు ఇది ఒక ప్యారలలోగ్రామ్ అన్నాడు. ప్యారలలోగ్రామ్ డయాగ్రామ్ వేసుకున్నాం. సో 4 పాయింట్స్ని కూడా ఒక ఆర్డర్లో ఏబిసిడి, ఏబిసిడి అలా వేయకూడదు, అది ఆర్డర్ అవ్వదు. ఏబిసిడి. ఓకేనా? ఆర్డర్లో రాయమన్నాడు, ఆర్డర్లో రాసాం. అయితే వాడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఇక్కడ పి ఉంది డి దగ్గర, ఆ పి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నాకు ఒక విషయం చెప్పండి, ప్యారలలోగ్రామ్లో ఇప్పుడు ఈ సైడ్ ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి 2 సైడ్స్ యొక్క డిస్టెన్స్ కట్టినా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. లేదు సార్, డిస్టెన్స్ ఫార్ములా ఒకవేళ మేము కంగారులో మర్చిపోతామేమో అనుకుంటే మనకి వాడు ప్రాబ్లంలో ఏమన్నాడు? పి వాల్యూ మాత్రమే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంతేనా? సో ప్యారలలోగ్రామ్లో మనకి ఏముంటాయి? 2 డయాగోనల్స్ ఉంటాయి. అంతేనా? 2 డయాగోనల్స్ ఏముంటాయి? 2 డయాగోనల్స్ ఉంటాయి. సో 2 డయాగోనల్స్ ఉన్నాయి కదా. ఈ డయాగోనల్స్ యొక్క మిడ్ పాయింట్ ఏమవుతుంది? డయాగోనల్స్ యొక్క మిడ్ పాయింట్ ఈక్వల్ అవుతుంది. సో అదే పాయింట్ రాస్తున్నాను. ఏం రాస్తున్నానంటే, వీ నో దట్, మనకు తెలుసు, దట్ డయాగోనల్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఈ ప్యారలలోగ్రామ్ యొక్క 2 డయాగోనల్స్ కూడా ఒకదానితో ఒకటి బైసెక్ట్ అవుతాయి, అంటే సమానంగా ఇంటర్సెక్ట్ అయినట్టు అనమాట. 2 ఒకదానితో ఒకటి బైసెక్ట్ అవుతాయి ఈక్వల్గా. ఓకేనా? బైసెక్ట్ అంటే 2 ఒక డయాగోనల్ ఉంది కదా, కరెక్ట్గా సగం అవుతుంది. సో ఈ 2 పార్ట్స్ ఈక్వల్, ఈ 2 పార్ట్స్ ఈక్వల్, అలా దాన్ని బైసెక్ట్ అంటారు. సో అదే రాద్దాం. సొల్యూషన్ అని రాయండి. డయాగోనల్స్ లేకపోతే వీ నో దట్ అని రాయండి. ఫస్ట్ వీ నో దట్, మనకి తెలుసు. వీ నో దట్, మనకు తెలుసు ఏంటి? డయాగోనల్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్. డయాగోనల్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్. Diagonals of a parallelogram bisect each other. Bisect each other. ఒకదానితో ఒకటి ప్యారలలోగ్రామ్ యొక్క, ఈ ప్యారలలోగ్రామ్ యొక్క 2 డయాగోనల్స్ కూడా ఒకదానితో ఒకటి బైసెక్ట్ అవుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే మనకెందుకు ఈ పాయింట్? సో కాబట్టి మనం ఇప్పుడు ఏం రాయబోతున్నాం? ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద ఏసీ లేదా మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. ద కోఆర్డినేట్ ఆఫ్ ద మిడ్ పాయింట్ ఏసీ. చూడండి, ద కోఆర్డినేట్, మీకు ఇప్పుడే చెప్పాను రెండిట్ల యొక్క మధ్య బిందువు ఈక్వల్గా ఉంటుందని. కోఆర్డినేట్ ఆఫ్ ద మిడ్ పాయింట్ of AC is equal to the coordinate of the midpoint BD. చూడండి ఏం రాస్తారు, మ్యాషర్ ఏం రాస్తారు అనుకుంటున్నారా?
చూడండి ఏసీ అంటే ఈ డయాగోనల్, బీడీ అంటే ఈ డయాగోనల్. నాన్న ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది చూసారు, ఇక్కడ మిడ్ పాయింట్ అంటే ఈ పాయింట్ బీడీకి మిడ్ పాయింటే, ఏసీకి మిడ్ పాయింటే. అంటే ఈ మధ్యలో ఉన్న కోఆర్డినేట్స్ ఏవైతే ఉంటాయో అంటే అక్కడ ఉన్న పాయింట్ ఏదైతే ఉంటుందో అది ఏసీకి మిడ్ పాయింట్ అవుతుంది, బీడీకి కూడా మిడ్ పాయింట్ అవుతుంది. కాబట్టి ఈ రెండిట్లకి అదే పాయింట్. సో ఇక్కడ ఇప్పుడు నేను చుక్క పెట్టిన పాయింట్ ఈ దీనికి మధ్యలో ఉంటుంది, ఈ బీడీకి కూడా మధ్యలో ఉంటుంది. కాబట్టి ఆ పాయింట్ ఈక్వల్ కదా, అందుకే ఏసీ మిడ్ పాయింట్ బీడీ మిడ్ పాయింట్ ఒకటే. కాబట్టి నేను ఈజ్ ఈక్వల్ పెట్టా. ఓకేనా, ఇదిగోండి ఈజ్ ఈక్వల్ పెట్టా. సో ఏసీ మిడ్ పాయింట్ బీడీ మిడ్ పాయింట్ సేమ్. ఓకేనా, ఇప్పుడు మిడ్ పాయింట్ ఫార్ములా మనకు తెలుసు నాన్న. చూడండి ఇదిగోండి, ఇక్కడేమో x1 + x2 / y1 + y2. ఓకేనా, సో మిడ్ పాయింట్ ఫార్ములా రాసుకున్నాను. మిడ్ పాయింట్ అని చెప్పి బ్రాకెట్లో రాసుకోండి. ఓకేనా, సో మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి అంటే చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఏసీ మిడ్ పాయింట్ కదా నాన్న, ఇది x1 y1, ఇది x2 y2. కాబట్టి x1 + x2/2 y1 + y2/2, y1 + y2/2. సో అదే మిడ్ పాయింట్ ఫార్ములా నాన్న. మిడ్ పాయింట్ ఫార్ములా మీరు కంపల్సరిగా నేర్చుకోవాలి. x1 + x2/2 y1 + y2/2 ఇది మిడ్ పాయింట్ ఫార్ములా. ఓకేనా, సో ఈ ఫార్ములా మీరు ఏం చేస్తారంటే ఒక బాక్స్ కొట్టండి దీనికి. ఓకేనా, ఇలా ఒక బాక్స్ కొట్టండి. కొట్టి ఇప్పుడు మనం ముందు ఏమనుకున్నాం, ఏసీ మిడ్ పాయింట్ అనేది బీడీ మిడ్ పాయింట్కి ఈక్వల్, రెండు మిడ్ పాయింట్లు కూడా ఒకటే. కాబట్టి చూడండి ఏసీ మిడ్ పాయింట్ కదా, సో ఇటువైపు x1 + x2/2 y1 + y2/2 ఈజ్ ఈక్వల్ టు, ఇటువైపు కూడా మిడ్ పాయింటే, x1 + x2/2 y1 + y2/2. నాన్న ఇది ఏసీ మిడ్ పాయింట్, ఇది బీడీ మిడ్ పాయింట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఏసీ అంటే ఇదే కదా నాన్న. ఇక్కడ x1 ఎంత నాన్న 6, x2 ఎంత నాన్న 9, x1 6 + x2 9/2. ఓకేనా, ఇప్పుడు y1 + y2 చూడండి నాన్న. ఇక్కడ y1 1 నాన్న, y2 ఇక్కడ 4 నాన్న, అది రాయండి. 1 + 4/2 ఇటువైపు అయిపోయింది. ఇప్పుడు అటువైపు బీడీ మిడ్ పాయింట్ కదా నాన్న. చూడండి ఇప్పుడు బీడీ మిడ్ పాయింట్ కదా, ఇక్కడ x1 p నాన్న, ఇక్కడ x2 8 నాన్న, p + 8. సో ఇటువైపు ఇక్కడ x1 p నాన్న, x2 ఏమో 8 నాన్న /2. ఇప్పుడు y1 చూడండి నాన్న, y1 ఇక్కడేమో y1 3 నాన్న, ఇక్కడేమో y2 2 నాన్న, 3 + 2. ఓకేనా, సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, 6 + 9 15 నాన్న, 15/2 1 + 4 5 నాన్న, ఇది 5/2. ఇక్కడేమో పాయింట్ దీని మిడ్ పాయింట్ ఏమొచ్చింది 15/2 5/2 వచ్చింది. ఇటువైపు ఏమొస్తుందో చూడండి, ఇటువైపు p + 8, p వాల్యూ మనకు తెలియదు, p + 8/2. ఇటువైపు ఏమో 3 + 2/2 అంటే 5/2. చూడండి ఇక్కడ 5/2 ఈక్వల్, ఈ రెండు పాయింట్స్ ఈక్వల్ కదా. దీనిలో x కోఆర్డినేట్ ఇది, దీనిలో x కోఆర్డినేట్ ఇది, దీనిలో y కోఆర్డినేట్ ఇది, దీనిలో y కోఆర్డినేట్ ఇది. కాబట్టి y కోఆర్డినేట్ ఈక్వల్గా వచ్చింది కదా. ఇప్పుడు x కోఆర్డినేట్ ఈక్వల్, రెండు ఈక్వల్ వస్తాయి కదా. దేర్ఫోర్ చూడండి, దేర్ఫోర్ 15/2 ఈజ్ ఈక్వల్ టు p + 8/2. ఓకేనా, ఇందులో x కోఆర్డినేట్ 15/2, ఇందులో x కోఆర్డినేట్ p + 8/2. నాన్న ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది నాన్న. సో 15 ఈజ్ ఈక్వల్ టు p + 8. 15 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది p + 8. ఇప్పుడు ఆ +8 నీకు తీసుకొచ్చాను నాన్న. 15 - 8 ఈజ్ ఈక్వల్ టు p. సో 15లో 8 పోతే 7 నాన్న, 7 ఈజ్ ఈక్వల్ టు p. 7 ఈజ్ ఈక్వల్ టు p అనే కన్నా p ఈజ్ ఈక్వల్ టు 7 అంటే బాగుంటుంది కదా పలకడానికి. ఓకేనా, సో మనకు వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు,
పీ వాల్యూ కదా ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫైండ్ అవుట్ చేస్తాం అంతే. సో ఇందులో ఉన్న ఎగ్జాంపుల్స్ అన్నీ అయిపోయాయి. ఓకేనా. సో ఎగ్జాంపుల్స్ బాగా నేర్చుకుంటే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా. సో దీంతో మనకి ఈ చాప్టర్లో ఉన్న ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసేసాం. ఓకేనా. మనం ఏవైతే డిస్కస్ చేసామో 100% ఇంపార్టెంట్, 10% కూడా తగ్గించడానికి లేదు, ఈవెన్ 1% కూడా తగ్గించడానికి లేదు, 99% కూడా కాదు, 100కి 100% ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని మనం డిస్కస్ చేసాం. ఓకేనా. సో ఎగ్జాంపుల్స్ మనకి 10 ఎగ్జాంపుల్స్ ఇస్తే 9 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాం. ఈ 9 చాలా ఇంపార్టెంట్, ఒకటి మాత్రమే వేస్ట్ కాబట్టి అది పెద్దగా ఇవ్వడు కాబట్టి దాన్ని వదిలేశాను. ఒకవేళ నేర్చుకుంటే అది కూడా నేర్చుకోండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లం యొక్క ఆన్సర్ టెక్స్ట్ బుక్లోనే ఉంటుంది. ఓకేనా. సో ఎగ్జాంపుల్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంకా ఈ చాప్టర్లో ఒకే ఒక ఎక్సర్సైజ్ ఉంది. ఆ ఎక్సర్సైజ్ని డిస్కస్ చేస్తే మనకి ఫస్ట్ సెమిస్టర్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అనేది క్లియర్ అయిపోయినట్లే. ఓకేనా.